ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారుగా, అందులో కళ్ళు కురిపించే భావాలు మరీను. ఈ కళ్ళ భావాల మీద కవుల రచనలు అనేకం కాగా, ఈ విభిన్న కవిత కొంత ఆహ్లాదాన్నే కాదు, ఆరోగ్య రహస్యం కూడా చెప్తుంది. ఆమెను ఎన్నిసార్లు చూసినా నా చూపు ఆమె అందమైన కళ్ళ మీదే నిలిచిపోతోంది. ఇంతవరకు ఆమెను పూర్తిగా చూడనే లేదు అనేది హాలుడి గాథా సప్తశతిలోని ఓ ముగ్ధ భావన. మధురమైన మందహాసం, సువిశాల నేత్రాలే మొహానికి విశేష ఆకర్షణలు. కళ్ళు నిజానికి మనసుకు వాకిళ్ళు. ప్రేమ, ఆప్యాయత, దయ వంటి రసార్ధ్ర సాత్విక భావాలే కాదు, కోపం, అసూయ, ద్వేషం వంటి పదునైన రజోగుణ భావాలకు సైతం ఆశ్రయం ఇచ్చే పక్షిగూళ్ళు కళ్ళు. వాటికి మధుర ధరస్మిత నయన చకోరి వంటి సొగసైన విశేషాలను చేర్చి కవులు చేసిన వర్ణనలు కోకొల్లలు. మగవారి కళ్ళకు సంబంధించి అరవింద దళాయతాక్షుడు, పద్మనయనంబులవాడు వంటివి కూడా లేకపోలేదు. కానీ వాస్తవానికి ఆడవారి కళ్ళే అందాలకి లోగిళ్ళు. విశాల నేత్రాలకి, తెల్లని కనుపాపలకి తోడుగా నల్లని కాటుక జోడైందా చెప్పేదేముంది? మార్మికమైన మదన కార్ముకమైన సోయగాలు వాటికి జతపడిపోతాయి. సోగ కనుల రెప్పల్లో తుమ్మెదులు, తూనీగలు వచ్చి చేరిపోతాయి. ఆ స్థితిలో కళ్ళు కళ్ళు కలిశాయంటే అంతేకాదు, భర్తపై అలక చెందిన కాంతల కళ్ళు ఆ వేడికి చెమరిస్తే పదునైన కొడవళ్ళవుతాయి. నాయుడు బావ కళ్ళల్లో చిలిపితనాన్ని చూసి సిగ్గుతో రెప్పలు వాల్చింది ఈ ఎంకి. ఆమె కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అనుకున్నాడు నాయుడు. సీతమ్మ నేత్రాలు అతి విశాలమైనవని చెప్పడానికి కలికి కన్నుల శృతి పారగములు చెవలదాకా విస్తరించాయన్నాడు సోమశేఖర కవి. నాగరఖండ కవి అయ్యంకి తన నాయక కళ్ళని ఆమెవి కళ్ళు కావు, మన్మధుడి ఆయుధాగారాలు అని హెచ్చరించాడు. దమయంతి చూపులు రత్నాల మెరుపులన్నాడు శృంగార నైషధంలో ఓ శ్రీనాథుడు. ఇంకా లేడి కళ్ళతో, చేపలతో, పద్మాలతో పోల్చి మురిసిపోయారు కవులు. సత్యభామ కళ్ళలోని ఎర్రని మెరుపు కృష్ణుడికి ఒకలా, నరకుడికి మరొకలా తోచిందని చెప్పిన పోతన చాతుర్యం సరే. మొత్తానికి వయ్యారి కళ్ళను అద్భుత కవితా సంపుటాలుగా తేల్చారు అందరూ కలిసి. అలాగే కలవారి కోడలు కలికి కామాక్షిని చూడాలని అన్నగారు వస్తే కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీరు నింపిన వైనాన్ని వర్ణించి బాధ వచ్చినా ఆనందం వచ్చినా చెమర్చే తత్వాన్ని నేత్రాలకి ఆపాదించారు. కళ్ళను మించిన కవితా వస్తువు లోకంలో లేదు అనిపించారు. నయనతేజమే పంచాక్షరలోని నకారం అన్నంత లోతుగా ఆలోచించారు. కళ్లకు ధన్యత చేకూర్చారు. 4 కళ్ళు 2 అయినంత సహజంగాను 2 4 అవడం కాలమహిమ. పావురము చిక్కి వార్ధక్య పంజరమున అనే స్థితి వచ్చినప్పుడు దళసరి అద్దాలు తగిలించినను గాని కరుణించనంటుంది కంటి చూపు. ఆ క్రమాన్ని చెబుతూ తొలుదొల్త దూరాన కలదాన్ని ఇది అని గుర్తించలేకపోవడంతో మొదలవుతున్నన్నాడు నయనోల్లాస కావ్యంలో దేవులపల్లి కవి. లేదా కంటికి అడ్డంబుగా నిలిచి కలయత్రిపు చేతివేళ్ల సంఖ్య తెలియకపోవడం జరుగుతుందిట. అలాంటి రకరకాల నేత్ర రోగాలకి చికిత్స ఏమిటో శ్రీ కాళహస్తి మహత్యంలో ధూర్జటి చెప్పాడు. తెల్లదిర్శన పువ్వు తెచ్చి తద్రసమిడి శివుడి కంటికి తిన్నుడు చేసిన సపర్యలను వివరించాడు. కళ్లకు వచ్చే జబ్బుల గురించే కాదు, కళ్ళను చూసి దేహానికి రాబోయే రోగాలను సైతం తెలుసుకోగల విధానాన్ని సింగపూర్ పరిశోధకులు కనిపెట్టారు. ఓక్యులోమిక్స్గా పిలుస్తున్న ఈ ప్రక్రియలో కంటి రెటీనా స్కానింగ్ ద్వారా మనిషికి రాబోయే గుండె, కిడ్నీ వ్యాధులు, డయాబెటీస్, అల్జీమర్స్ గురించి ఓ అంచనాకు రాగలమంటున్నారు. అంటే మనసు, దేహం రెండింటి లోగుట్టు ఇకపై కంటి దీపమే రట్టు చేస్తుందన్నమాట.